హాయ్ గాయ్స్, వెల్కమ్ టు హారిక ధృతి వ్లాగ్స్. ఈ వ్లాగ్ ఏంటంటే ఈరోజు డాడీకి బియ్యం ఇస్తున్నారు. మీ అందరికీ తెలుసు, దసరాకి ముందు వచ్చే డేస్ అన్నీ కూడా మహాలయ పక్షాలు స్టార్ట్ అవుతాయి కదా. ఈ 15 డేస్ పితృకర్మలు చేస్తూ ఉంటారు. అలా చేయలేని వాళ్ళు మహాలయ అమావాస్య రోజు పితృదేవతలని స్మరించుకుంటూ పెద్దలకి బియ్యం ఇవ్వడం అయితే జరుగుతుంది. పితృదేవతలు అంటే మన ఫ్యామిలీలో ఎవరైనా పెద్దవాళ్ళు చనిపోయి ఉంటే వాళ్ళని గుర్తు చేసుకుంటూ ఈ పితృపక్షాల టైంలో ఎవ్రీ ఇయర్ మహాలయ అమావాస్య రోజు తర్పణాలు వదలడం, పిండ ప్రదానాలు చేయడం, దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. ఇలా వాళ్ళందరినీ గుర్తు చేసుకుంటూ వాళ్ళ ఆత్మకి శాంతి కలగాలని చెప్పి తర్పణాలు వదులుతూ ఉంటారు. అండ్ మేమైతే ఇంటికే పురోహితుడిని పిలిపించి పూజ చేయిస్తాము. పూజ అంతా చేసిన తర్వాత అన్నయ్య చేతులతో తర్పణాలు వదిలిపించేసి తర్వాత పురోహితుడికి కావలసిన స్వయం పాకాన్ని మేము ఇస్తాము. స్వయం పాకం అంటే ఆ పురోహితుడికి సరిపోయేంత భోజనాన్ని మనం ఇవ్వడం, బియ్యము, కూరగాయలు, పప్పులు, ఫ్రూట్స్, ఇలా మనకి తోచినంతలో వాళ్ళకి ఒక పూట సరిపోయేంత ఫుడ్ని ఇచ్చినా కూడా చాలు. డాడీ ఉన్నప్పుడు నానమ్మ తాతయ్య వాళ్ళకి డాడీనే బియ్యం ఇస్తుండే, కానీ ఇప్పుడు డాడీకి ఇలా బియ్యం ఇవ్వడం అనే ఒక రోజు తలుచుకుంటుంటేనే చాలా బాధ అనిపిస్తుంది. డాడీ మాకు దూరం అయిన తర్వాతనే ఎవరేంటి అని చాలా బాగా అర్థమైంది. అండ్ ఇలాంటి సిచ్యువేషన్స్లోనే మనుషుల రియల్ ఫేసెస్ కూడా బయటపడతాయి అనుకుంటా. డాడీ మాతో లేకుండా మేము ఎన్ని ఫెస్టివల్స్ చేసుకున్నా, ఎంత హ్యాపీగా ఉన్నా కూడా మనకు ఆ లోటు కనిపిస్తూనే ఉంటుంది. ఆ సిచ్యువేషన్ అనుభవించే వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. ఇలాంటి పరిస్థితులు ఎవరికి రాకూడదు. డాడీ మాతోనే ఉన్నారు అన్న ఒక హోప్తో మాత్రమే మేము ముందుకెళ్తున్నాం. మా ప్రతి ఆలోచనలో, మేము తీసుకునే ప్రతి డెసిషన్లో డాడీ మాతోనే ఉంటారు. డాడీ ఉన్నంత వరకు లైఫ్ ఒకలా ఉండింది. డాడీ మా నుంచి దూరం అయిపోయిన ఆ మూమెంట్ నుంచి లైఫ్ అంతా మారిపోయింది. ఎంత పెయిన్ అనుభవిస్తున్నామో అనుభవించే వాళ్ళకే అర్థమవుతుంది ఆ బాధ. బట్ మూవ్ ఆన్ అవ్వాలి అంతే. డాడీని గుర్తు చేసుకుంటే చాలా ఎమోషనల్ అయిపోతాం. ఈరోజు వంట అంతా కూడా మా పెద్ద మమ్మీనే చేసింది. అండ్ అన్ని వెరైటీస్ కూడా మా పెద్ద మమ్మీనే కుక్ చేసేసింది. తర్వాత డాడీకి నైవేద్యం పెట్టేసుకున్నాం. యాక్చువల్లీ పెద్ద రమాస రోజు బియ్యం ఇచ్చిన తర్వాత ఈవినింగే ఫస్ట్ డే బతుకమ్మని చేస్తాం, ఎంగిలి పూల బతుకమ్మ అని. ఈసారి మాత్రం పెద్ద రమాస కన్నా ముందే బియ్యం ఇచ్చేసుకున్నాం. అండ్ ఈ రోజు బతుకమ్మనైతే చేస్తున్నాము. పెద్ద రమాస రోజు మేము ఫస్ట్ బతుకమ్మనైతే చేస్తాము. లాస్ట్ ఇయర్ బతుకమ్మకి ధృతి పాప జస్ట్ 3 months బేబీ, చాలా సైలెంట్ గా ఉండే. బట్ ఈ ఇయర్ బతుకమ్మకి ధృతి బేబీ పెద్దగా అయిపోయింది. అండ్ బతుకమ్మ చేయడంలో ఎంత హెల్ప్ చేస్తుందో కూడా చూసేయండి. ఫస్ట్ డే ఎంగిలిపూల బతుకమ్మతో స్టార్ట్ అయ్యి డిఫరెంట్ నేమ్స్ తోని బతుకమ్మలు చేసుకుంటూ వెరైటీ ఆఫ్ ప్రసాదాలు పెట్టుకుంటూ 9th డే సద్దుల బతుకమ్మ వరకు ఈ బతుకమ్మనైతే చేస్తాం కదా. బతుకమ్మ అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ అని చెప్పాలి. ఎందుకంటే గునుగు, తంగేడు, ఇలా చాలా రకాల పువ్వులతోని మనం బతుకమ్మనైతే రెడీ చేసుకుంటాము. బతుకమ్మ ఎట్లా ఆడతారు? బతుకమ్మ ఎట్లా ఆడతారు గును? బతుకమ్మ ఎట్లా ఆడతారు? బతుకమ్మ ఉయ్యాల ఆడు, నువ్వు ఆడు. బతుకమ్మ ఎట్లా ఆడతారు? రైట్ హ్యాండ్ తో లాస్ట్ ఇయర్ సైలెంట్గా ఉన్న మా ధృతి పాప ఈ ఇయర్ బతుకమ్మ ఆడడానికి రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా బతుకమ్మ ఎలా ఆడతారో అంటే చూపించేస్తోంది. అండ్ బతుకమ్మని ఎలా మొక్కుతుందో కూడా. ఈసారి బతుకమ్మ చేయడంలో కూడా హెల్ప్ చేసేస్తోంది మా ధృతి బేబీ. ఫ్లవర్ చూడండి ఎలా పెడుతోందో. నువ్వు కూడా పెడతావా గును? బతుకమ్మ చేయవా గును?
యాక్చువల్లీ ధృతి పాపకి ఐ ఇన్ఫెక్షన్ వచ్చింది. నిన్న హాస్పిటల్ కి తీసుకెళ్తే డ్రాప్స్ ఇచ్చారు. అవి వేయడం వల్ల చాలా వరకు బెటర్ అయ్యింది. ఈ మధ్యన వైరల్ ఫీవర్స్ వస్తూనే ఉన్నాయి కదా, సో ధృతికి కూడా అంతే, కోల్డ్ కాకపోతే ఫీవర్ ఇలా ఏదో ఒకటి ఉంటూనే ఉంది 15 days నుంచి. ఈ రోజు మాత్రం చాలా బెటర్ గా ఉంది అండ్ చాలా యాక్టివ్ గా కూడా ఉంది. ఎల్లో కలర్ ఎల్లో కలర్ ఇవ్వు, ఎల్లో కలర్ ఇవ్వు కానీ ఎల్లో కలర్ ఎల్లో కలర్. డాడీ ఉన్నప్పుడు 9 days బతుకమ్మని చేసి ఆడుకునే వాళ్ళము. కానీ ఇప్పుడు ఫస్ట్ డే బతుకమ్మ అండ్ లాస్ట్ పెద్ద బతుకమ్మ మాత్రమే చేస్తున్నారు మమ్మీ వాళ్ళు. బతుకమ్మనైతే రెడీ చేసేసాను. బతుకమ్మ ఆడుకుందాం, దేవుడి దగ్గర పెట్టి పూజ చేసేద్దాం. బతుకమ్మ నువ్వు పట్టుకుందాం. బతుకమ్మని దేవుడి రూమ్ లో పెట్టేసేద్దాం. కిందికెళ్ళి బతుకమ్మ ఆడుకోవడమే. పట్టుకోను పట్టుకో పట్టుకో పట్టుకోను పట్టుకో పట్టుకో పద్దా కింద వేసేసా.
బతుకమ్మని బయట పెట్టేసి కాసేపు అయితే బతుకమ్మ ఆడాము. ఈసారి మాతో ఆడడానికి ధృతి పాప కూడా జాయిన్ అయిపోయింది కదా, సో అందరం కలిసి మంచిగా బతుకమ్మ అయితే ఆడుకున్నాము. ఇంటి దగ్గర బతుకమ్మ ఆడిన తర్వాత ఇప్పుడు చెరువు దగ్గరికి వెళ్తున్నాము బతుకమ్మ వేయడానికి అని చెప్పి. అక్కడ ఒక గ్రూప్ అందరూ కలిసి కోలాటాలు ఆడుతూ ఉండే, బట్ మా దగ్గర కోలలు లేవు కదా, సో చేతులతోనే ఒక 2 minutes ఆడేసి ఇంకా బతుకమ్మని అయితే చెరువులో వేయడానికి వెళ్తున్నాము. బతుకమ్మని చెరువులో వేసేసి ఒక 5 మందికి పసుపు బొట్టిచ్చి ప్రసాదాలు పంచేసి కాసేపు అక్కడ టైం స్పెండ్ చేసికైతే వచ్చేసాము. పెద్దలకు బియ్యం ఇచ్చేది అండ్ బతుకమ్మ రెండూ కలిపి ఒకే వ్లాగ్లో యాడ్ చేశాను. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. బాయ్ ఫ్రెండ్స్. Bye guys.